ప్లీజ్ గో హెడ్. సత్య గారు నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు ఇక జీవితం అంటే చివరకు 0 అని అనుకున్నాను. ఆ తర్వాత సత్యగారితో కలుసున్న కాలం జీవితం అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చేసింది. ఈరోజు ఈ స్టేజ్ మీద నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సత్యగారే. ప్రేమ పవిత్రమైనదని, స్నేహం స్వచ్ఛమైనదని తెలియచెప్పిన సత్య మీద నాకు ప్రేమ ఉందో స్నేహం ఉందో అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ రెండింటికి మించి ఏదైనా ఉంది అంటే సత్యగారి మీద నాకు అదే అభిప్రాయం ఉన్నట్టు. అత్తయ్య, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా? నా చెవులు పనిచేస్తూనే ఉన్నాయి. సత్యగారిది చాలా మంచి మనసు. ఆయన మనసుకి మమకారం ఎక్కువ, ఆత్మాభిమానం అంతకంటే ఎక్కువ. ఆత్మీయత, అనురాగాలు ఒక కొమ్మకు పూసిన పువ్వుల్లా సత్యగారి దగ్గర నిండుగా ఉన్నాయి. అంత నిండైన మంచి మనసున్న సత్యగారికి నా జ్ఞాపకంగా ఈ మొమెంటోని అందివ్వాలనుకుంటున్నాను. సత్య, ఇలా రా. డబ్బులిస్తారు అని చెప్పావు, అదేమో దానికొచ్చిన బొమ్మను కూడా ఆ సత్యకే ఇచ్చేస్తుంది. వాళ్ళ మధ్యన బంధం చూసావా? సిమెంట్ గోడల బలంగా ఉంది. తిప్పు, మొన్న యుద్ధంలో వాడారు చూడు S4 యుద్ధ విమానాలని, నువ్వు అలాంటి దానివి. ఈ సిమెంట్ గోడలు నీకో లెక్క చెప్పు. ఇదిగో, వాళ్ళ బంధాన్ని బలపల్లా నడిపోయావు. ఎస్పీ సార్, దీన్ని మీ అనుమతితో సత్యగారికి ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మంజు. అమ్మ మంజు, సత్యకు నువ్వు నీ చేతులతో షీల్డ్ ఇవ్వడమే కాదు, శాలువను కప్పి దండ కూడా వెయ్యాలి. అన్నయ్య గారు, ఆ కాకి పిల్లంటేనే నాకు పడదు. అలాంటిది ఇంతమందిలో నా కొడుక్కి షీల్డ్ ఇస్తుంటే నేను చచ్చిపోయాను. ఇప్పుడు మీరేమో దాని చేతులతో నా కొడుక్కి దండెయ్యాలి, శాలువ కప్పాలి, షీల్డ్ ఇవ్వాలి అంటుంటే నా గుండెను కోసి గొడ్డుకారం చల్లినట్టుగా ఉంది. భార్యకొచ్చిన బహుమానాన్ని భర్తకివ్వాలనుకోవడం
భార్యను ప్రోత్సహించి 10 మందిలో ఆమె గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాలని భర్త అనుకోవడం చూస్తుంటే మంజు సత్యల భార్యాభర్తల బంధం కలకాలం చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. మా సత్యకి మంచి అమ్మాయి భార్యగా వచ్చింది. అమ్మా, విశ్వనాథం గారు నాకు తండ్రి కంటే ఎక్కువమ్మా. నన్ను తన కూతుర్లా చూసుకుంటున్నారు. అన్నయ్య గారు, మీ గురించి మంజు ఇప్పుడు చెప్పడమే కాదు, అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. నా కూతుర్ని మీరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అర్థమయ్యాక నేను మంజు గురించి ఆందోళన పడడం మానేశాను. మంజు లైఫ్లోకి సత్య రావడం, సత్య లైఫ్లోకి మంజు రావడం అదృష్టం అమ్మా. ఏంటి అదృష్టం గురించి దురదృష్టవంతులు మాట్లాడుతున్నారు? మంజు, నువ్వు రావడానికి ఎందుకు ఆలస్యమైంది? అన్నా, మీరు మాకు ఎంత ప్రయారిటీ ఇస్తారో ప్రతి ఫంక్షన్ మాకు తెలియజేస్తూనే ఉంది. ఈరోజు కూడా చూడండి. అవునవును, ఇది అవార్డు ఫంక్షన్లా లేదు. మీ ఇద్దరికి మరోసారి పెళ్లి జరిగినట్టుగా ఉంది.